హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజైతే మళ్ళీ మీ ముందుకు ఒక మంచి సింపుల్ అండ్ ఈజీ కర్రీ, అంటే నాన్ వెజ్లో చికెన్ కర్రీ. అందరికీ తెలిసిందే, కానీ ఇది న్యూ లెర్నర్ కోసము, కొత్తగా బిగినర్ కోసము అన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం చికెన్ చేయాలనుకున్నారో ఈ వీడియో చూసి చేయండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేనైతే ఇది 1 కేజీ చికెన్ అండి. 1 కేజీ చికెన్ తీసుకొని 4-5 సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము 1 డే ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్, ఇప్పుడు 2 బగారాకులు, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, ఇవి హోల్ గరం మసాలా. వీటితోని మంచిగా ఆయిల్లో చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇవి యాడ్ చేసుకోండి. చికెన్కి కానీ మటన్కి కానీ ఇవి యాడ్ చేసుకున్నారనుకోండి, ఒక మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా నేను పొడుగ్గా కట్ చేసుకున్న. చిన్నగా కట్ చేసుకోలేదండి, కొంచెము పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ కలర్లో రావద్దండి, ఎందుకంటే చికెన్ టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఆనియన్స్ కొంచెం ఉడికితే చాలు. ఆనియన్స్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంట్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నది వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సింపుల్గా ఉంటుందండి. ఎవరైనా కొత్తగా కానీ, ఎవరైనా బ్యాచిలర్స్ కానీ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇది సింపుల్గా చూసి చేయండి. ఇప్పుడైతే నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది కాబట్టి. అట్లాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. చికెన్ ఆయిల్లో బాగా కలిసిపోవాలి. ఈజీగా ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోని మీరు షాప్లో మసాలాలు కానీ, చికెన్ మసాలాలు అట్లాంటి ఏం యూస్ చేయొద్దండి. ఇప్పుడు నేను చికెన్ అంతా ఆయిల్లో కలిపేసుకున్నా కదా, మూత పెట్టుకున్నాక 3 to 4 minutes అట్లాగే సిమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, చికెన్ పచ్చి వాసన కూడా పోతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి కలుపుకున్న తర్వాత నేను తగినంత కారపొడి వేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత స్పైసీ తింటే అంత కారపొడి యాడ్ చేసుకోండి. నేనైతే స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెము ఎక్కువగానే చికెన్కి కలిసేలాగా కారపొడి యాడ్ చేసుకున్నా. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడంతా కలిసిపోయింది కదా, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా చికెన్కి పట్టుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ 5 to 6 minutes సిమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైనకు వచ్చినట్టు అనిపిస్తుంది కదా. చికెన్ ఎంత ఆయిల్లో బాగా ఫ్రై అయితే మీకు అంత టేస్ట్గా ఉంటుంది. నేను ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయిల్లో చికెన్ని ఉడికించుకోవాలండి. వెంటనే వాటర్ పోయొద్దు, ఎందుకంటే చికెన్ వెంటనే వాటర్ పోసుకున్నారనుకోండి నీసు వాసన వస్తుంది, టేస్టీగా ఉండదు. నేను ధనియాల పొడి వేసిన తర్వాత కూడా చూడండి, మూత పెట్టి మళ్ళీ ఆయిల్లోనే ఉడికించుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, నేను వెంటనే వాటర్ పోయట్లేదు. చికెన్ని ఆయిల్లో బాగా ఉడికించుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో, మీరు ఎంత గ్రేవీ తింటారో, మీ ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఎంతకి సరిపోవాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం గ్రేవీగానే తింటాము రైస్లోకి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇంత వాటర్ యాడ్ చేసుకున్నా నేను.
మాకు సరిపోయేలాగా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నా. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ చికెన్ని ఉడికించుకోండి. చూడండి చికెన్ ఉడికిపోతుంది కదా. ఇప్పుడు నేను ఫైనల్గా మళ్ళీ కొంచెం ధనియాల పొడి, ఎందుకంటే ఫస్ట్లో నేను యాడ్ చేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నా. ఇంకా గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది. చూడండి నాకు ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది. ఇంత గ్రేవీ నేను సరిపోయేలాగా ఉడికించుకున్నాం. మీకు ఎంత గ్రేవీ కావాలి, మీకు ఎట్లా కావాలనేది మీరు చూసి ఉడికించుకోండి. ఫైనల్గా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ. కొత్తగా చేసుకునే వాళ్ళు ఇట్లా చేసుకోండి, మీకు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చికెన్ కర్రీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి కూడా చూపిస్తాను. నేనైతే చికెన్ కర్రీ అంటే బగారా రైస్ కంపల్సరీ చేసుకుంటాము. చూడండి నేను ఈ చికెన్ కర్రీ బగారా రైస్తోని మీకు సర్వ్ చేసి చూపిస్తాను. నేనైతే బగారా రైస్ చేసిన కాంబినేషన్ అదిరిపోతుంది. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీకి బగారా రైస్ మంచి సూపర్ కాంబినేషన్. చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నా. చికెన్ కర్రీ నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ట్రై చేయండి, తినండి, కామెంట్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి నేనైతే సింపుల్ బగారా రైస్ చేసిన దాంట్లోకి చికెన్ కర్రీ, వేడి వేడి బగారా రైస్, వేడి వేడి చికెన్ కర్రీ అదిరిపోతుంది. మీరు కూడా నాలాగే రెడీ చేసుకుంటారు కదా. ఎవరైతే చూడండి మనకు చికెన్ కర్రీస్ రావు అనుకోవద్దు, ఇట్లాంటి సింపుల్ వీడియోస్ చూసి మీరు ట్రై చేయండి. ఇంకా మనకు అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే, గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఇట్లాంటివి. ఇప్పుడైతే చికెన్ కర్రీ అంటే ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి కదా మన తెలంగాణలో. నేనైతే ఆనియన్స్, నిమ్మకాయ వీటితోని మీకు సర్వ్ చేసి చూపిస్తున్నా. ఇవన్నిటితో నేను గార్నిష్ చేసిన యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు అందరు కూడా మా ఇంటికి భోజనానికి రండి, ఇంకా ఎంజాయ్ చేయండి. మీ అందరి కోసం ఇంకా మంచి మంచి కర్రీస్ ప్రిపేర్ చేసి పెడతా. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. చూడండి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా. సింపుల్ బగారా రైస్, సింపుల్ అండ్ ఈజీ టేస్టీ యమ్మీ చికెన్ కర్రీ మీరు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడండి రైస్ అయితే పొగలు పొగలు వస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.